నమస్తే అందరికీ. నేను భారతి. ఈరోజు మంచి విషయాన్ని చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇక్కడ చూడండి ఒరిజినల్ బియ్యానికి మనం బయట కొనే బియ్యానికి ఎంత తేడా ఉంటదో మీరే చూడండి. క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ప్లేట్‌లో ఉన్న బియ్యాన్ని ఇంకా మీ ఇంట్లో ఉన్న బియ్యాన్ని పక్క పక్కన పెట్టి చూడండి. డిఫరెన్స్ మీకే తెలుస్తది. బియ్యం ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఎందుకనంటే బియ్యం మనం వాడేసరికి చాలా టైం పడతది. ఈ టైం లోపల బియ్యం గూడా మంచిగా మక్కుతాయండి. ఇట్లా మక్కడం వల్ల ఏంటనంటే బియ్యం రుచి మంచిగుంటది. ప్లస్ ఎక్కువ రోజులు గూడా మనకొస్తది. ఒక గ్లాస్ పెట్టుకున్నా సరే దాని క్వాంటిటీ ఎక్కువైతది గాబట్టి, ఇద్దరు తినాల్సిన బియ్యం ముగ్గురు గూడా తినే చాయిస్ అయితే ఉంటది. మనం బయట బియ్యం కొనడానికెళ్ళినప్పుడు అవి చూడడానికి చాలా తెల్లగా, నీట్‌గా, క్లియర్‌గా ప్యాక్ జేసి ఉంటాయి గదా! అబ్బా! ఇవి మంచి బియ్యం అని జెప్పి తీసుకెళ్తుంటాం గానీ, ఇవి తినడం వల్ల బీపీ, షుగర్‌లు తప్ప ఏ యూజ్ ఉండదండి. రైతు దగ్గర పండించే బియ్యం ఏంటంటే, మనం ఈ బియ్యం తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. ప్లస్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నోళ్ళం అయితాము. ఈసారి మీరెప్పుడైనా రోడ్ సైడ్ ఎళ్ళినప్పుడు రైస్ మిల్లర్‌లో కొనడానికి ట్రై జేయండి. అవే బెస్ట్ అని నేను జెప్తాను మీకు. ఒకవేళ మీరు షాప్‌లో కొనాలనుకుంటే గూడా ఈ డిఫరెన్స్ అయితే చూడండి. ఒరిజినల్ బియ్యం ఏంటి, పాలిష్డ్ బియ్యం ఏంటని చెప్పి. ఒరిజినల్ బియ్యం చూడడానికి కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. మరీ బ్రౌన్ బియ్యంలా గాకుండా, మనం బయట ఇప్పుడు షాపులలో తీసుకునే బియ్యం తెల్లగుంటాయి గదండీ! అట్లా గాకుండా కొంచెం బ్రౌన్ టైప్‌లో ఉంటాయి. అండ్ అట్లనే ఆ బియ్యంలో ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఒక నల్ల రాళ్ళలాగా అయితే ఉంటాయండి. ఇవి మట్టి పెడ్డలంటారు. మరి మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అట్లా చెరగంగానే ఒక పౌడర్ ఫామ్ లాగా ఇల్లంతా పడతదండి. ఈ డిఫరెన్స్ చూసి గూడా మీరు కొనేయొచ్చు. ఒకవేళ షాప్‌లలో మంచిగా దొరుకుతాయి మేము కొనే దగ్గర అని చెప్తే, మీరు డిఫరెన్స్ చూసి అయితే ఈజీగా కొనేయొచ్చు. యూజ్ అనిపిస్తే ఒక లైక్